చూస్తుంటేనే నోట్లో ఊరిలు ఊరిపోతున్నాయి గదా! అసలు ఏంటబ్బా! ఈ కర్రీ అని చూస్తున్నారా? గోంగూర చికెన్ అనమాట. అదేనండి పుంటికూర తెలుసా మీకు? పుంటికూర చికెన్ అనమాట. మేమైతే పుంటికూర చికెన్ ఈరోజు సండే స్పెషల్ పుంటికూర చికెన్ చేసుకున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్రాసెస్ కావాలంటే, రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఈరోజు సండే స్పెషల్ మేము గోంగూర చికెన్ తోటయితే లంచ్ గార్నింగ్ చేసినామనమాట. ఏం లేదండి చికెన్ కర్రీ లెక్కనే వండుకొని పుంటికూరను అలాగ ఉడికించి దాన్ని మిక్సీ పట్టి దీంట్లో ఏసేసుకోవాలనమాట. లేకపోతే ఉడికినాక గూడా దీంట్లో ఏసేసుకొని ఒక 5, 6 నిమిషాలయితే సిమ్‌లో ఉడికిస్తే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతది. ఇంకా మేము జేసిందయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందసలు. చికెన్‌కి గూడా మంచిగా పట్టిందనమాట పుంటికూర అనేది. టేస్ట్ మాత్రం సూపరొచ్చింది. అసలు పుల్ల పుల్లగా అసలు ముక్క గూడా తింటుంటే మనకు గోంగూర ఫ్లేవర్ అయితే తెలుస్తుందనమాట. సో, మీరు గూడా ట్రై జేసి ఎలా వచ్చిందో కామెంట్ జేసేయండి. అలాగే మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో గూడా కామెంట్ జేయండి. కొంతమంది చికెన్, కొంతమంది మటన్, కొంతమంది రొయ్యలతో ట్రై చేస్తారుగా. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ జేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.